యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. సామెతలు 13వ అధ్యాయం 1వ వచనం నుంచి సామెతలు 14వ అధ్యాయం 21వ వచనం వరకు. సామెతలు 13 2వ వచనంలో ఒక వ్యక్తి తన నోటి వాక్కును బట్టి మేలుని పొందుతాడు అని బైబిల్ చెప్తా ఉంది. అంటే నోట్లో ఏదో శక్తి ఉంది, సృజనాత్మకమైన శక్తి ఉంది అనే విషయం ఏమాత్రం ఇక్కడ ప్రస్తావించట్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ వంతెన మనకి చెబుతా ఉంటున్నారు. హృదయం దేంతో నింపబడుతుందో నోరు అదే మాట్లాడుతుంది. కనుక హృదయం ఎప్పుడైతే మంచితో నింపబడుతుందో నోరు కూడా మంచి మాట్లాడుతుంది. ఆ హృదయం బాగున్నందుకు ఏంటి హృదయం బాగోవడము అని అంటే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తున్న మాట, దేవుడు ఒక్కడే మంచోడు. కనుక ఈ ప్రపంచంలో ఎక్కడైనా మంచితనం ఉందంటే ఆ దేవుని దగ్గర నుంచి వచ్చిన మంచితనం తప్ప ఇంకా దేవునికి బయట మంచితనం అనేది అసాధ్యం. అసలు మంచితనం దేవునికి బయట లేనే లేదు. కాబట్టి మన జీవితాల్లో మనము దేవునితో ఎప్పుడైతే సరిగ్గా ఉంటామో అప్పుడు అది ఆ మంచి అనేది మనకు అంటుకునేదిగా ఉంటుంది. ఆత్మ ఫలమేమనగా మంచితనము అని రాస్తుంటాడు. కనుక ఈ మంచితనం ప్రభువు దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. ప్రభువు మన లోపల పుట్టించే ఈ మంచితనం, ఈ మంచితనంతో ఎప్పుడైతే హృదయం నింపబడుతుందో ఈ మంచితనం మన నోట్లో నుంచి బయటకు వస్తే మన మాటల్లో కూడా మంచితనం ఉంటుంది. దాన్ని బట్టి మనం మంచి ఫలాన్ని అనుభవించగలం. అంతేగాని మన నోట్లో మన మాటలో ఏదో సృజనాత్మకమైన శక్తి ఉంది, నేను పలుకుతే అది జరిగిపోతుంది అనేది ఏ మనిషికి దేవుడు ఇవ్వలేదు. 3వ వచనంలో ఎవరైతే తన నోటి మాట విషయంలో జాగ్రత్తగా ఉన్నాడో అతడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఎక్కువగా మాట్లాడేవాడు పతనం అయిపోతాడు అని చెప్తా ఉంటున్నారు. అంటే ఒక వ్యక్తి జాగ్రత్తగా మాట్లాడేవాడు అని అంటే ఎందుకు జాగ్రత్తగా మాట్లాడతాడు అని అంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు లెక్క అడుగుతాడు అనే ఈ అవగాహనను బట్టే ఒక వ్యక్తి ప్రతి సమయంలో జాగ్రత్తగా మాట్లాడతాడు. ఈ మాట విషయంలో యాకోబు రాస్తా అంటాడు, మాట విషయంలో లోపం లేకపోతే ఆ మనిషిలోనే లోపం లేదు అని చెప్తా ఉంటున్నాడు. అంటే ఒక మాటలో ప్రభు మనల్ని పిలిచే దేనికి అని అంటే దేవునికి నమ్మకంగా జీవించడానికి. ఎవరు చూడని చూడకపోని మనకు అనిపించకపోని దేవుడు సర్వాంతర్యామి, దేవుడు సర్వజ్ఞాని అని మనం గ్రహించి మనం ఆయనకి అప్పగించుకునే వారంగా ఉండాలి. అప్పుడు మన జీవితాల్లో మనము జీవాన్ని ప్రేమించగలిగిన వారంగా ఉంటాం. అంతేకాకుండా ఆయన 6వ వచనంలో అంటున్నాడు, ఒక నీతిమంతుడు తన జీవితాన్ని యథార్థతతో కాపాడుకుంటాడు. ఎందుకు యథార్థత అని అంటే మనిషి చూడ్డానికి కాదు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో, నేను మనుషుల్ని సంతోషపెట్టేవాడినైతే దేవుని యొక్క సేవకుడిని కాదు. ఇంకో మాటలో మనం ఒకవేళ మనుషుల్ని సంతోషపెట్టే వారం కంటే మనిషి దృష్టికి బాగా కనపడే వారం అయితే లోపల మనం కేవలం ఓడిపోయిన వాళ్ళం, కేవలం నిరర్ధకమైపోయిన వారం. అయితే నీతి అనేది యథార్థత పుట్టిస్తుంది. ఒక మనిషి కనపడడానికి కాదు, కానీ దేవుని దృష్టికి బాగుండడానికి మనము నీతి మనల్ని ముందుకి నడిపించేదిగా ఉంటుంది. అయితే పాపము, దుర్మార్గత, దుష్టత్వము ఇది పాపిని తీసి అవతల పారేస్తుందని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. 9వ వచనంలో చూసినట్లయితే ఒక నీతిమంతుని వెలుగు అంతకంతకు ప్రకాశిస్తూ ఉంటుంది. నీతిమంతుని వెలుగు ప్రకాశించడం అంటే కొత్త నిబంధనలో యేసుప్రభువు వారు చెప్తా ఉంటున్నారు, మీ వెలుగు ప్రకాశించనీయండి, అప్పుడు ప్రజలు చూసి మీ తండ్రిని గణపరుస్తారు. అంటే దేవుడు మన జీవితంలో తీసుకొని వచ్చే మార్పు, మన జీవిత సాక్ష్యము, మన జీవితము ఇతరులపై ఎంత ప్రభావం చూపిస్తూ ఉంది, ఈ వెలుగు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. కనుక మన జీవితాల్లో మన ఈ వెలుగు మన జీవితాల్లో ప్రకాశించాలి. అంతకంతకు ఎక్కువ కావాలి అని అంటే మనం ప్రభుత్వం సరిగ్గా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రభుత్వం సరిగ్గా ఉంటామో ఖచ్చితంగా మన జీవిత ప్రవర్తనను బట్టి దేవునికి మహిమ అంతకంతకు ఎక్కువ తీసుకొని వచ్చే వారుగా ఉంటాం. అంతేకాకుండా 10వ వచనంలో అంటున్నాడు, ఎక్కడైతే గర్వం ఉంటుందో అక్కడ నిత్యము కలహం ఉంటుంది. ఎందుకు అని అంటే గర్వం, నేనే మంచోడిని, నేను చెప్పిందే సరైంది, నేను చేసేదే సరైంది, అంతా నన్ను ఆధారం చేసుకొని నా మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటుంది. కాబట్టి ఈ గర్వం అనేది ఎక్కడుంటే అక్కడ కలహమనే తీసుకొని వస్తుంది. 11వ వచనంలో త్వరగా సంపాదించిన డబ్బు త్వరగా గతించిపోతుంది, నిదానంగా కూడబెట్టిన డబ్బు అది ఒకడిని ధనవంతుడిగా చేస్తుంది అని బైబిల్ చెప్తా ఉంది. కానీ ఈ రోజుల్లో మనం చూస్తూ వచ్చినట్లయితే అందరూ త్వరగా డబ్బులు పెంచుకోవాలి, త్వరగా డబ్బుని రెట్టింపు పదింతలు చేసుకోవాలి, త్వరగా డబ్బుని పెంపారం చేయాలి అని అనుకుంటా ఉంటున్నారు. ఇది కొన్నిసార్లు వాళ్ళు వాస్తవంగా చేస్తూ ఉంటున్నారు కూడా. మరి ఈ డబ్బు ఎక్కడ తగ్గిపోతుంది అని అంటే ఎప్పుడైతే వీళ్ళు త్వరగా డబ్బు వెనకాల పరిగెడుతున్నారు, అంటే డబ్బు త్వరగా ఎక్కువ అవ్వాలి అని అనుకుంటున్నారో వీళ్ళు సహనాన్ని కోల్పోయి జీవించే జీవిత శైలిని అభ్యసిస్తూ ఉంటున్నారు. అంతేకాకుండా వీళ్ళు కేవలము డబ్బును ఆశ్రయం చేసుకొని తాత్కాలికమైన దాని వెనకాల పరిగెడుతూ ఉంటున్నారు.
అక్కడ తాగకుండా వీళ్ళు వాళ్ళ జీవితాల్లో ఈ డబ్బే సర్వస్వం, డబ్బు ఎంత పెరిగితే నాకంత క్షేమము అని అనుకుంటా ఉంటున్నారు. కానీ ఎవరైతే నిదానంగా కూడబెడతారో వీళ్ళు ఒక మంచి జీవిత శైలిని పెంచుకుంటున్నారు. ఓపిక అనే జీవిత శైలిని, ప్రభు మీద భరోసా అనే జీవిత శైలిని, కష్టపడి పనిచేసే జీవిత శైలిని, ఈ జీవిత శైలిని బట్టి వీళ్ళు బాగుపడతా ఉంటున్నారు. ఒకవేళ డబ్బు పెరగొచ్చేమో, కానీ జీవిత శైలి సరిగ్గా లేకుండా త్వరగా డబ్బు పెరిగితే మన బ్రతుకు బాగలేనందుకు ఎంత సంపాదించినా ఆ జీవిత శైలి బాగలేనందుకు మొత్తం ఒకరోజు కోల్పోయే వారంగా ఉంటారు. 15 వచనంలో అంటున్నాడు, జాగ్రత్తగా గమనించి పనిచేసేవాడు ఇతరుల మెప్పుని పొందగలడు. ఎప్పుడు జాగ్రత్తగా బ్రతుకుతాము అని అంటే, అన్ని విషయాలకి నేను ఒకరోజు లెక్క చెప్పాలి, నేను ప్రతి దానికి ప్రభుకు ఒకరోజు లెక్క చెప్పాలి అని ఎప్పుడైతే గ్రహిస్తానో అప్పుడు నేను అన్ని విషయాల్లో జాగ్రత్తగా బ్రతికేవాడిగా ఉంటాను. 20వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, నీతిమంతులతో సహవాసం చేసేవాడు లేక జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞానంలో పెరుగుతాడు, బుద్ధిహీనులతో సహవాసం చేసేవాడు బుద్ధిహీనతలో పెరుగుతాడు. ఈయన జ్ఞానులతో ఎందుకు సహవాసం చేస్తున్నాడు? వాళ్ళ భౌతిక జీవితాన్ని చూస్తే కష్టంగా ఉంటుంది, క్రమశిక్షణతో ఉంటుంది, వాళ్ళు ఆ తాత్కాలికమైన మేలు బహుశా పొందుతూ ఉండరేమో, ఇబ్బందులలో ప్రయాణం చేస్తున్నారు, అయినను వారితో సహవాసంలో కొనసాగుతూ ఉంటున్నాడు. కనుకనే తన భవిష్యత్తు అద్భుతంగా నిర్మించబడతా వచ్చింది. కేవలము తాత్కాలికమైన దాని కొరకు పరిగెత్తే వాళ్ళని చూసి వాళ్ళలాగా ఉండాలని వారితో అతుక్కునే వాళ్ళు, వీళ్ళు కూడా ఈ బుద్ధిహీనులుగా తయారైపోతారు. 24వ వచనంలో, ఎవరైతే తన కుమారుణ్ణి ద్వేషిస్తారో వాడు తన కుమారుణ్ణి శిక్షించడు అనే మాట చెప్తా ఉంటున్నారు. అంటే ఇక్కడ తల్లిదండ్రులు కావచ్చు, పిల్లల్ని పెంచే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఒకవేళ గనక ఆ పిల్లల మీద నిజంగా ప్రేమ ఉంటే మనము వాళ్ళని క్రమశిక్షణలోకి తీసుకొని వస్తాం, సరైన మాటలు నేర్పిస్తాం, వాళ్ళకి ఇబ్బంది అయినా పర్వాలేదు అని మనం వాళ్ళని సరైన మార్గంలో నడిపించే వారంగా ఉంటాం. ఒకవేళ గనక ఆ నిజమైన ప్రేమ లేకుండా ఉంటే అప్పుడు మనం చాలా తక్కువ దూరం చూస్తాం, చాలా చిన్న చూపు కలిగిన వారంగా ఉంటాము, ఎక్కువ దూరం చూడలేము. కాబట్టి తాత్కాలికమైన క్షేమం, తాత్కాలికంగా ఏడవకుండా ఉంటే చాలు, తాత్కాలికంగా అభివృద్ధి పొంది కేవలం ఇక్కడ విషయాలే ఆలోచిస్తాం. అందుకే వాళ్ళ ప్రేమ నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఎప్పుడు దూర దృష్టి కలిగి ఉంటుంది. అంటే ఎక్కువ కాలము మేలు చేయగలిగే, ఎక్కువ కాలము భవిష్యత్తును కట్టి, ఎక్కువ కాలము సమాధానంగా ఉంచడం, ఇది నిజమైన జ్ఞానం. కనుక పిల్లలని క్రమశిక్షణలో పెంచని వాళ్ళు లేక ఆ భవిష్యత్తు తరానికి క్రమశిక్షణ నేర్పించని వాళ్ళు కేవలం తాత్కాలికమైనవి చూస్తున్నారు. కాబట్టి వీళ్ళ హృదయంలో నిజమైన ప్రేమ లేదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. 14వ అధ్యాయం 1వ వచనంలో, ప్రతి జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుంది. ఇక్కడ భర్త గురించి ఏం మాట్లేదు, పిల్లల గురించి ఏం మాట్లాడలేదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల గురించి కానీ వాళ్ళు ఉంటున్న వాతావరణం ఏం మాటలేదు. కేవలం జ్ఞానవంతురాలైన స్త్రీ ఉంటే చాలు. ఆమె ఎవరిని పెళ్లి చేసుకున్నా, ఎక్కడున్నా, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా తాను ఒక రోజు బహుశా ఇబ్బందులు కూడా ప్రయాణం చేస్తుందేమో, కానీ తను ఒక రోజు ఖచ్చితంగా తన ఇంటిని కట్టుకునేదిగా ఉంటుంది. కనుక జ్ఞానవంతురాలు అని అంటే సామెతలు 31 ఈ జ్ఞానవంతురాలని వివరిస్తూ ఉంటున్నారు. అలాంటి నైజం కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం ఎంత అధోగతిలో ఉన్నా వాళ్ళ కుటుంబాన్ని నిర్మించుకోగలరు. 4వ వచనంలో, ఒకవేళ గనక పశువుల పాక లో పశువులు లేకపోతే పశువుల పాక శుభ్రంగా ఉంటుంది అని చెప్తా ఉంటున్నాడు. అంటే ఎక్కడైతే కష్టం ఉండదో అక్కడ ఏ లాభం కూడా ఉండదు. ఎక్కడైతే ఆ క్షణానికి సోమరుగా బతికేస్తూ ఉంటున్నారో భవిష్యత్తులో వాళ్ళకి ఏ లాభాలు ఉండవు. కనుక ఒక పక్కన లాభం ఉండాలి అని అంటే దాంతో పాటు నొప్పి కూడా ఖచ్చితంగా ఉంటుంది. 5వ వచనంలో, ఒక నమ్మకమైన సాక్షి ఎప్పుడూ అబద్ధం ఆడడు. అంటే ఒక మాటలో ఒక వ్యక్తి అప్పుడప్పుడు అబద్ధం ఆడితే లేక అప్పుడప్పుడు ఆయన పాక్షికంగా వేరు రకాలుగా ద్వంద్వ జీవితంతో జీవిస్తే ఆ వ్యక్తి యథార్థవంతుడు కానే కాడు. కనుక ఒక వ్యక్తి యథార్థవంతుడు అనే దానికి రుజువేంటి అని అంటే ఆ వ్యక్తి తన జీవితంలో ఈ ప్రతీది పూర్తిగా చేస్తాడు, పూర్తి మనసుతో. అందుకనే యేసుప్రభువారు కూడా ఆజ్ఞలన్నిటిలో శ్రేష్టమైన ఆజ్ఞ అంటే పూర్తి హృదయం, పూర్తి మనస్సు, పూర్తి శక్తి, పూర్తి ఆత్మతో ప్రభుని ప్రేమించడమే. కనుక ఇలా పూర్తిగా ప్రేమిస్తుంటేనే అది స్వచ్ఛమైన నిజమైన ప్రేమ. ఒకవేళ సగం ప్రేమిస్తే అది లబ్ధి కొరకు వ్యాపార ప్రేమ తప్ప అది నిజమైన ప్రేమ కాదు. 12వ వచనంలో చూసినట్లయితే, ఒకనేటే సరిగ్గా కనపడు మార్గం కలదు, అయితే తుదకి మరణానికి నడిపిస్తుంది అని చెప్తా ఉంటున్నారు. ఎందుకు ఇది సరిగ్గా ఇప్పుడు కనిపిస్తుంది అని అంటే కేవలం వాళ్ళకి ఏం కావాలో వెంటనే దొరికిపోతా ఉంది. అయితే వాళ్ళు చూడలేని దూరం తర్వాత మరణం వారి కొరకు కనిపెట్టుకుందా ఉంది. ఇది మధ్యలో మరణం అని తెరిస్తే వెనకన్న రావచ్చు. అయితే చివరికి మరణం అంటే చనిపోయే సమయానికి వెనక్కి తిరిగి చూసి
నా నా జీవితం అంతా వృధా చేసుకున్నానే అని అర్థమైపోతుంది. కానీ అప్పుడు చాలా ఆలస్యం అయిపోయి ఇంక వాళ్ళు తిరిగి రాలేనంత దూరం వెళ్ళిపోయి ఉంటారు. ఇంక దీనికి మందే లేదు అని చెప్తా ఉంటున్నాడు. 13వ వచనంలో నవ్వుతూ కూడా ఆ వ్యక్తిలో వేదన ఉండొచ్చు, ఆనందించిన తర్వాత దుఃఖం ఉండొచ్చు. కనుక భావోద్రేకము ఒక వ్యక్తి జీవితాన్ని ఎన్నడూ నిర్వచించదు. కానీ ప్రభుతో ఎట్లున్నాం, లేక వాస్తవంగా ఎట్లున్నాం, నిజంగా లోపల ఎట్లున్నాం అనేది మన జీవితాల్ని అది బలపరిచేదిగా ఉంటుంది. కనుక ఆ భావోద్రేకాల కంటే వాస్తవాల్లో మనం బ్రతకడం చాలా అవసరము. 15వ వచనంలో ఒక బుద్ధిహీనుడు అన్నీ నమ్ముతాడు. ఎందుకు అన్ని నమ్ముతాడు అని అంటే, ఈ వ్యక్తి టోటల్గా జ్ఞానం ఉండదు, బుద్ధి ఉండదు. కాబట్టి ఎదుటి వ్యక్తి చేస్తున్న మోసమును ఆయన గుర్తుపట్టలేడు. అవగాహన, ఆ తెలివి, ఆ జ్ఞానం లేకుండా ఆ వ్యక్తి బ్రతుకుతూ ఉంటాడు. అయితే ఒకడు జాగ్రత్తగా బ్రతికేవాడు తన అడుగులన్నిటినీ చూస్తాడు. దేవునితో నడిచేవాడు ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటాడు. అందరినీ నమ్మడు, అన్నిటినీ పరీక్షిస్తాడు. బైబిల్ ఇది మనకు ఒక ఆజ్ఞగా ఇస్తూ ఉంది. టెస్ట్ ఎవ్రీథింగ్, అన్నిటినీ పరీక్షించమని చెప్తా ఉంది. సులువుగా దేన్ని స్వీకరించడానికి అవసరం లేదు. ప్రత్యేకంగా ఈ చివరి దినాల్లో ఏ బోధకుడు చెప్పినా, ఏ మాట వినిపించినా అది లేఖనాల్ని తీసి లేఖనాల్లో ఉందా లేదా, సందర్భానుసారంగా ఉందా లేదా అని చూడడం చాలా ప్రాముఖ్యం. ఈ రకంగా మన జీవితాల్ని ఉపయోగకరంగా పెట్టుబడి పెడితే మనం ఎన్నడూ దుఃఖపడము. ఉట్టి కొంచెం దూరం వరకే సుఖాన్ని కోరుకుంటే నిత్యత్వంలో దుఃఖం తప్ప ఇంకేం మిగలదు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, మా జీవితాల్లో దేవా నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రతకడానికి సహాయపడుతున్నామని యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.